హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైమర్ అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా. మన పల్లెల్లో రైతుల వారీగా ఉండే జీవాలు అనేది ఈ రోజు అయితే మనకి కనీసం ఒక 5-6 వీడియోలు అనేది తీశాను. 5-6 వీడియోలో మనకి సూటిగూరులు ఒక కట్ట, పిల్ల తలలు అనేది 2 కట్టలు, కట్టుబోయే కొదాలు అనేది ఒక కట్ట తీస్తున్నాం. ఆ 3-4 వీడియోలు అనేది మనం ఈరోజే అప్లోడ్ చేస్తాం. పల్లెల్లో రైతుల దగ్గర అనేది రైతు వారీగా అనేది ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఇవే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి. టైం ఉంటే అది ఈరోజు తీస్తాను, లేదంటే రేపు వేరే విలేజ్లో అవి ఉండేది, ఆ విలేజ్లోకి వెళ్ళి ఆ కట్టలు అనేది రేపు అనేది అప్లోడ్ చేస్తాను. ఈరోజు అయితే మనకు 4-5 వీడియోల్లో పల్లెల్లో రైతు వారీగా ఉండే వీడియోస్ అనేది వస్తాయి. ఓకే. ఈ కట్ట అనేది మనకి మొత్తం 60 గూర్లు సూటి గూర్లు అనేది అమ్మకానికి అయితే ఉన్నాయి. ఈ 60 గూర్లకి పొళ్ళు ఉన్నాయా లేదా కొన్ని చెక్ చేస్తాను. తర్వాత ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు. ఫైనల్గా మనకి ఎంతకి ఇస్తాయి, ఇది అడ్రస్ ఎక్కడ అనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే జీవాలు అనేది నీట్గా చూపించి ఏదైనా డౌట్ ఉండే గూర్లకి పళ్ళు అనేది చెక్ చేస్తాను. గూర్లు కూడా ఒకసారి నీట్గా చూపిస్తాను. ఓకే. నీ కట్ట అనేది మనకు టోటల్ 60 గూర్లు సూడు గూర్లు, మొత్తం మనకి 1 నెల 2 నెలల లోపల ఉండేదానికి అవకాశం ఉన్నాయి. ఈ కట్ట అనేది మనకి సూడు గూర్లు అనేది 60 గూర్లు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను. తర్వాత జత ఫ్రై చేయని చెప్తున్నారు ఏంటనే డీటెయిల్స్ అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఈ పిల్ల తల అనేది ఈ కట్ట మొత్తం మనకి 80 గూర్లు అనేది ఉన్నాయి. 80 గూర్లు పిల్ల తలలు అనేది సపరేట్గా మనకి చూపిస్తాను. అది వేరే వీడియో చేస్తున్నాను. 20 గూర్లు 20 పిల్లలు సపరేట్గా తీసాను. ఈ ఓన్లీ సూట్ గూర్లు 1 నెల 2 నెలల లోపల దానికైతే అవకాశం ఉన్నాయి. గూర్లు ఒకసారి నీట్గా చూపించిన తర్వాత జత ఫ్రై చేయని చెప్తున్నారు అనే డీటెయిల్స్. ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసినప్పుడు జీవాల దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాతనే జీవాలు తీసుకుని, ఎందుకంటే ఫోన్లోనే అన్న మనకి ఎంతకు వస్తాయి, ఫైనల్గా ఎంతకి ఇస్తారు అనే డీటెయిల్స్ మాట్లాడేకండి అన్న మీరు వచ్చిన తర్వాత జీవాల దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెని పట్టుకొని మీకు డౌట్ ఉండే గొర్రెలు ప్రతి ఒక్క గొర్రెకి పళ్ళు ఉన్నాయా లేదా చూసుకొని, ఏదైనా గుడ్డి కళ్ళు ఉన్నాయా లేదంటే కాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా ప్రతిదీ చూసుకొని నచ్చిన తర్వాత అనేది కొనండి బ్రదర్. ఎందుకంటే మనకు వీడియోలో చూసేది వేరు, లైవ్లోకి వచ్చి చూసేది వేరు. కాబట్టి ప్రతి వీడియోలో కూడా నేను చెప్తుంటాను. అయినా సరే కూడా అది పోతాం ఒక్క నిమిషం ఉండే మాటలు ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తుంటాను. అయినా కూడా అన్న మనకి ఆ వీడియో కంప్లీట్గా చూడకుండానే నా కట్టెన్ని ఉన్నాయి, అడ్రస్ ఎక్కడ, జత ఫ్రై అని చెప్తున్నారు, ఎంతకి ఇస్తారు అన్న. ఏదైనా సరే జీవాల దగ్గరకు రావాలా, జీవాలు చూసుకోవాలా, మీకు నచ్చిన తర్వాత వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక రేట్ అనేది రైతులు అనేది ఒక రేట్ చెప్తారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది మనం తీసుకోం. ఖచ్చితంగా చూసిన తర్వాత మనకు నచ్చిన రేటు ఒక రేటు కడతాం. తర్వాత ఏదైనా నచ్చని గూర్లు ఉంటే తీసేసుకొని మనం బేరం చేసుకోవచ్చు. అంతేగాని కట్ట మీద వీడియోలో చూసానా మనకి 22,000కి వస్తాయా 23,000కి వస్తాయా అని ఫోన్లోనే బేరాలు చేస్తున్నారు అన్న. అలా అయితే మనం చేస్తే అది మనం రైతు దగ్గరికి పోతే ఆ బేరం వేరే ఉంటుంది. ఫోన్లో మాట్లాడితే ఆ బేరం తెగదు. అవతల రైతు ఏం చెప్తాడు, నేను 24,000 తక్కువ ఈయనని ఆయన అంటాడు. మనం ఏం చెప్తాం, అన్న 21,000 అడుగు 22,000 మీరు అడుగుతారు. ఈ ఫోన్లో బేరం అనేది అవ్వదు. ఏదైనా సరే లైవ్లోకి వచ్చిన తర్వాత బేరం చేసుకున్నామంటే ఖచ్చితంగా ఆ బేరం అనేది అటు ఇటు మనం ఆయన చెప్పే రేటు మీద ఇంకా 1,000-2,000 డిఫరెంట్తో మనకి ఆ జీవాలు అనేది వస్తాయి. ఒకసారి జీవాలు అనేది నీట్గా చూపిస్తాను. తర్వాత ఈ కట్ట జత ఫ్రై చేయని చెప్తున్నారో చూపిస్తాను. పని అట్లా నిదానంగా పని జీవాలు అనేది ఒకసారి నీట్గా చూపించి ఇవి 60 గూర్లు అనేది మనకి జత ఫ్రై చేయని చెప్తున్నారని మాట్లాడదాం. ఆ పక్క పోతేమో రాని అన్నీ మనకి పళ్ళు చెక్ చేయాల్సిన గూర్లు ఏదైనా ఉంటే ఒక 4 గూర్లు చెక్ చేస్తాను. రాని ఆ ఎర్రగూరకి ముందుల్లా ఆ గూరను పట్టుకో. అవి ఒక 4 గూర్లు పట్టుకున్నా డౌట్ ఉండే గూర్లు, మిగతా ఎంత అవసరం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంక పని 2-3 గూర్లు పట్టుకో, నాకు డౌట్ ఉండే గూర్లు. మనకు డౌట్ ఉండే గూర్లు ఒక 4 గూర్లు చెక్ చేసిన తర్వాత మనం ఈ జత ప్రైస్ రేట్ అనేది మాట్లాడదాం. 6 పళ్ళ మీద ఉన్నాయి వదిలే. ఇంకా 2 గూర్లు ఈ తాడేసిన పట్టుకో. ఇది 6 పళ్ళ మీద ఉన్నాయి. ఇంకే గూర్లు ఓకేనా. మనకి అన్ని గూర్లకి పొల్లు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా పొల్లు లేకపోతే తీసేయి అన్నిది ఎందుకు చూడడం అనేసి మనకు రైతు చెప్తున్నాడు. కాబట్టి మనకి అన్ని గూర్లు పొల్లు చెక్ చేయాలి. మీరు వచ్చిన తర్వాత 1 గంట లేట్ అయినా సరే, 1 గంట 2 గంటలు లేట్ అయినా సరే ప్రతి గొర్రెకి పళ్ళు చెక్ చేసుకొని అప్పుడు మనం బేరం చేసుకోవచ్చు. కాబట్టి మనం ప్రతి గొర్రెని చెక్ చేయాల్సిన అవసరం. పొల్లు లేకపోతే తీసేసి ఎన్ని వస్తే అన్ని తీసేయమను. 10 వచ్చినా సరే 15 వచ్చినా సరే తీసేసి బేరం చేసుకోవచ్చు. ఈ కట్ట మొత్తం మనకి 60 గొర్రెలు జత ప్రైజు 27,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది. జీవాల దగ్గరకు వచ్చి వాటికి ప్రతిదీ చెక్ చేసుకొని
వాళ్ళు చెప్పే రేట్ అయితే మనకి ఫైనల్ రేట్ కదా, ఖచ్చితంగా మనం బేరం చేసుకోవచ్చు. దగ్గరకు వచ్చి చూసుకొని మీకు ఎన్ని ఒకవేళ ఇప్పుడు కట్ట మీద అయితే ₹1 తగ్గద్ది, అలా కాకుండా ఒక 40, 50 అన్నప్పుడు రేట్ అనేది మారుతుంది దారి. ఇక్కడ మనం సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేట్ ఖచ్చితంగా రేట్ అనేది మారుతుంది. సెలెక్ట్ పరంగా అంటే రేట్ వేరే మారుతుంది. వచ్చిన తర్వాత 40, 50 అనేది దాన్ని బట్టి మనకి రైతు అనేది మనకి బేరం అని చెప్తారు. కట్ట మీద అయితే మనకి 27,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు, పెంచిలకోనకి రాపూరుకు మధ్యలో విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్ల్లోనే మన చుట్టుపక్కల ఈ చాలామంది అడుగుతున్నారు, వెంకీ అన్న మీరు లోన్లు పంపిస్తున్నారు, జీవాలు ఉన్నాయి అంటున్నారు. అన్న మన పల్లెల్లో వేల జీవాలు అనేది ఉన్నాయి అమ్మకానికి. కొంతమంది రైతులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. వ్యాపారస్తులు అంటే పల్లెల్లో రైతుల దగ్గర తెచ్చుకుంటారు, కొంతమంది చేయి మార్చుకునే వాళ్ళు ఉంటారు. అందరి దగ్గర రైతుల దగ్గరే దొరుకుతాయంటే కొంతమంది అమ్మే వాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యాపారస్తులు. ఏదైనా సరే మనకు మాల్ నచ్చిందంటే మనం బేరం చేసుకోవచ్చు, అంతేగాని వ్యాపారస్తుల దగ్గర మనం కొనలేం కదా అని అనుకోవద్దు. ఏదైనా వస్తువు మనకి మాల్ బాగుండి వాళ్ళు చెప్పే రేటుకి మనకి నచ్చిన రేటుకి వచ్చాయంటే కొనుక్కుంటాం, లేదంటే రైతుల దగ్గర అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అడ్రస్ చాలామంది అన్న, ఇది అడ్రస్ అనేది నెల్లూరు జిల్లా రాపూరు పెంచిలకోన మధ్యలో అనేది మనకి జీవాలు అనేది మనకి పల్లెల్లో రైతుల వారీగా ఉన్నాయి. మనకి ఇవే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి. మనకి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. మనకి పిల్ల తల్లులు కావాలన్నా సరే, సూడు గొర్రెలు కావాలన్నా సరే, గొర్రెల బట్టి అనేది రేట్ ఉంటుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.